అదే నా భర్త జోలికొచ్చినా ఆయన మీద నోరు జారినా తల తీయడానికి కూడా వెనకాడను. ఏంటంటే నీ మీద భయంతో నేను తప్పు చేశానని ఒప్పుకున్నానా? నీ మాటలకి బెదిరిపోయి చేతులు కట్టుకున్నానా? నీ వల్ల, నువ్వు చేసిన తప్పు వల్ల నా ఇంట్లో ఎలాంటి సమస్య రాకూడదని, గొడవలు జరగకూడదని మాత్రమే నింద మోసాను. నీలాంటి ఒక పద్ధతి తప్పిన మూర్ఖురాలి వల్ల నా కుటుంబంలో కలతలు కలహాలు చెలరేగకూడదని మాత్రమే తల వంచుకున్నాను. నేనింత చేసినా కానీ చివరికి నువ్వేం చేశావు? తారక్ సార్ చేత క్షమాపణ చెప్పించుకుని పెద్ద తప్పు చేశావు. ఇప్పుడు నోటికొచ్చింది వాగుతూ మళ్ళీ మళ్ళీ తప్పు చేస్తున్నావు. ఒక తప్పుకి ఒకటిచ్చాను, మరి దీనికి కూడా ఇవ్వాలి కదా? ఊరుకుంటున్నానని రెచ్చిపోయినా, ఇంకొక్కసారి పిచ్చివాగుడు వాగినా ఇలా 4 గోడల మధ్యలో కాదు, ఈసారి నలుగురిలోకి నెట్టి మొడత పెట్టి మక్కెలు విరగ్గొట్టేస్తాను. అది గుర్తు పెట్టుకుని ఈసారి నా జోలికి రాకు. ముఖ్యంగా నా భర్త జోలికి రాకు. వస్తే మాత్రం Madam, you are under arrest. Please come. మహేంద్ర, నిన్ను మట్టి కలిపిద్దామనుకున్నాను. నీ జీవితాన్ని మసి చేసి పారిద్దామనుకున్నాను. కానీ నీ కోడలు తెలివితేటల వల్ల నీ ముందు నేను మరోసారి ఓడిపోయి నిలబడాల్సొచ్చింది. కానీ ఇప్పుడు మాత్రం నా చేతుల్లో నుంచి తప్పించుకోలేవు. నీ కుటుంబంలో అశాంతి రేపడానికి శాంతి అనే అస్త్రాన్ని వేయబోతున్నాను. దాని తల్లిదండ్రులని వాడుకుని నీ కుటుంబాన్ని సర్వనాశనం చేయబోతున్నాను. మీరిద్దరూ సిద్ధమే కదా? అమ్మా, ఇది ఎందుకో తప్పనిపిస్తుందమ్మా. తప్పని ఆలోచిస్తూ కూర్చుంటే తప్పుడు పని చేసేవాడు మరో తప్పటడుగు వేయడానికి అవకాశం ఇచ్చినవాడు అవుతారు. ఆ ఇంటి వాళ్ళ మీద మాకు ఎలాంటి అనుమానాలు లేవమ్మా. అందరూ మంచివాళ్లలాగే కనిపిస్తారు, ఎందుకంటే మీరు మంచివాళ్లు కాబట్టి. ఆ మంచితనమే మీ కళ్లకు అడ్డుతెరలు కట్టి అసలైన దోషులెవరూ మీ కళ్లకు కనిపించకుండా చేస్తోంది. అంటే అమ్మా, అది చూడండి, మీ బిడ్డ ప్రాణాలు ఆ మహేంద్ర ఇంట్లోనే కోల్పోయిందని మర్చిపోతున్నారు. మీ బిడ్డని చంపిన హంతకులు
ఆ ఇంట్లోనే ఉన్నారనే సంగతి మీరు గ్రహించలేకపోతున్నారు.